అయితే ప్రతి హీరో కానీ దర్శకుడు కానీ వాళ్ళ యొక్క 25, 50, 75, 100 సినిమాలకు సంబంధించి కొద్దిగా స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. ఇదే క్రమంలో నాగ చైతన్య యొక్క 25వ సినిమా ఏదో ఇది కొద్దిగా ప్రెస్టీజియస్గా తీసుకొని మంచి సినిమా చేయాలి అంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా ఉంది. సో అది కామన్గా జరిగేదే. అయితే ఇది ఒక కొత్త దర్శకుడితో తీస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ వచ్చినప్పుడు కూడా మజిలీ సినిమా మనం చూసాం. సమంత నాగ చైతన్య ఒక కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ సెన్సిబుల్ లవ్ని చిత్రీకరించడంలో దర్శకుడు మాత్రం 100కి 100% సక్సెస్ అయ్యాడు. సో నిన్ను కోరి సినిమా చేసినటువంటి శివ నిర్వాణ, దాని తర్వాత మజిలీ దర్శకత్వం కూడా వహించారు. మజిలీ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ హిట్ అయింది. సో దాని తర్వాత ఖుషి సినిమా చేసినప్పుడు కూడా ఓకే, లవ్ సెంటిమెంట్ బాగున్నప్పుడు కూడా టోటల్ కాన్సెప్టు ఆ మతపరమైనటువంటి ఏదైతే అంశాన్ని అంత సరిగా డీల్ చేయలేదు అనేటువంటి ఒక అపవాదం అయితే ఆయన మూట కట్టుకున్నారు. ఇదే క్రమంలో ఏది ఏమైనా ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అయినటువంటి శివ నిర్వాణ దర్శకత్వంలో చేయాలని చేతు భావిస్తున్నట్టుగా. సో అందుకే కొత్త దర్శకుడితో అనుకున్న సినిమాని కొంత పోస్ట్ పోన్ చేసి ఈ శివ నిర్మాణ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆ కథ రెడీ అయిన తర్వాత అప్పుడే 25వ సినిమాని అనౌన్స్ చేద్దామనే ఆలోచనలో నాగ చైతన్య ఉన్నట్టుగా ఈ యొక్క వార్త. ఏది ఏమైనా కూడా ఇది ఊహాగానాలు మాత్రమే, ఫిలిం నగర్ చక్కర్లు కొట్టేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నాగ చైతన్య అనౌన్స్ చేసే తప్పించి 25వ సినిమా గురించి క్లారిటీ అయితే రాదు. అప్పటిదాకా ఇటువంటి ఊహాగానాలు ఏమంటుందని రకరకాల రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో చూద్దాం అసలు నిజం ఏంటనేది త్వరలోనే మనకు తెలుస్తుంది.